ఈ సినిమాలో నాగ చైతన్య గారి కష్టం ఖచ్చితంగా కనిపిస్తుంది. దాన్ని డైరెక్టర్ ఎంత వాడుకున్నాడంటే అంత వాడుకున్నాడు. ఇంతకుముందు మీరు ఒకటి చెప్పారు కదా, ఒక సీన్ కోసం ఒక 20 కోట్లు ఖర్చు పెట్టారు అని. 18 నుంచి 20 కోట్ల వరకు ఎలా ఒక ఉందండి తుఫాన్ సీన్ థియేటర్ లో? సూపర్ అండి. ఇంకొక సాంగ్ ఉంటుందండి, శివుడి సాంగ్. 900 మంది ట్రైన్డ్ డాన్సర్స్ కోసం 4 కోట్లు ఖర్చు పెట్టి సినిమా అది చేశారు. ఖర్చుకి ఎక్కడ వెనకాల లేదు బన్నీవాస్ గారు. బికాస్ బన్నీవాస్ గారు ఈజ్ అ ప్రొడ్యూసర్ అండ్ అల్లు అరవింద్ ఈజ్ ఏ ప్రెజెంటర్ సమర్పణలో. సేమ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ మీదనే బన్నీవాస్ గారి పేరు ప్రొడ్యూసర్గా ఉంటుంది, అల్లు అరవింద్ గారి పేరు ప్రెజెంటర్గా ఉంటుంది. ఇందులో కాస్టింగ్ విషయంలో తీసుకుంటే కల్పలత గారు, మన బన్నీలో పుష్పాలో బన్నీకి మదర్గా రాసిన కల్పలత గారు, దీంట్లో సాయి పల్లవి మదర్ క్యారెక్టర్. కళ్యాణి నటరాజన్ గారు, రావు రమేష్ గారు, ప్రకాష్ బిల్వాడి పాకిస్తానీ హెడ్ అన్నమాట. స్టోరీ ఇచ్చే అందరికీ తెలిసిన స్టోరీ, ట్రైలర్లో మనం చూసింది. సింపుల్, ఒక ప్రేమ జంట ఊర్లో ఆ ప్రేమను దక్కించుకోవడానికి వాళ్ళకి మధ్యలో వచ్చే అడబాట్లు ఏంటి, వాళ్ళ మధ్యలో వచ్చే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏంటి అన్న దాంట్లో తండేల్ అంటే లీడర్. టైటిల్ అర్థం కాలేదు. తండేల్ అంటే లీడర్. ఆ లీడర్ పదవి కోసం రాజు వేటకెళ్తాడు. వేటకెళ్ళిన వాడు ఆ తర్వాత ఎట్లా ఆ వేటకి వెళ్ళిన వాడు ఎట్లా పాకిస్తానీ దాంట్లోకి వెళ్ళాడు, అక్కడి నుంచి పేట్రియాజన్తో ఇండియన్స్ని ఎట్లా బయటపడ్డారు అనేది వచ్చి మళ్ళీ సత్య అనే సాయి పల్లవిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనే తండేల్ రాజు సినిమా ఇది. అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. అండ్ సయ్యుద్దీన్, ద సినిమాటోగ్రఫీ ఈజ్ ఎక్సలెంట్ అండి. అసలు కొన్ని ఆ సముద్రంలో నైట్ సీన్స్, ఆ తుఫాన్ సీన్ ఉంటుంది, అద్భుతం. 18 కోట్లు కళ్ళ ముందు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టారేమో అన్నట్టుగా తీశారు. అండ్ చందు మొండేటి స్క్రీన్ ప్లే, స్టోరీ కార్తిక్ కీడా ఇచ్చారు. అలా అయినా కూడా చందు మొండేటి స్క్రీన్ ప్లే అసలు ఎలా డిజైన్ చేశారంటే ఒక్కొక్క సీన్, అసలు సాయి పల్లవి సీన్స్ అయితే అద్భుతం. అసలు వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఆ కెమిస్ట్రీ సీన్స్ అండ్ తల్లితో మాట్లాడే సీన్స్, అండ్ సాయి పల్లవి పక్కన ఒక అమ్మాయి ఉంటుంది, దివ్యా పిల్లయ్య అని ఒక చిన్న పాప ఉంటుంది, వాళ్ళకు మధ్య ఉండే సీన్స్, నాగ చైతన్య గారికి సాయి పల్లవికి ద వే ఆఫ్ ద లవ్, హౌ ట్రీట్ అనేది చందు మొండేటి గారు ఎంత అద్భుతంగా చిత్రీకరించారంటే దాంట్లో కెప్టెన్ ఆఫ్ ద షిప్ చందు మొండేటికి 10/10, నాగ చైతన్యకి 10/10, సాయి పల్లవికి ఇట్స్ ఆబ్వియస్లీ 10/10. అసలు ఇంకా చెప్పాల్సిన పని లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కల్పలత గారికి 10/10, రావు రమేష్ గారికి, అండ్ ముఖ్యంగా బీజిఎం సాంగ్స్ దేవిశ్రీ ప్రసాద్ కి 10 కి 15 ఇవ్వచ్చు. బికాస్ ఇంకా నాగ చైతన్య గారి సినిమా అంటే ప్రాణం పెట్టేస్తాడు ఆయన. ఆయన అందరి సినిమాలకు అలాగే పెడతాడు, బట్ నాగ చైతన్య సినిమాకి ఎందుకో స్పెషల్ అండి. దడ అసలు మ్యూజిక్ అద్భుతం, 100% లో ఇంకా అద్భుతం. దీనికి అంతకు మించి హైలెస్సా సాంగ్ ఇక్కడ కాదు, థియేటర్కల్ చూడాలి. 3 సాంగ్స్, బుజ్జి తల్లి సాంగ్, హైలెస్సా అండ్ శివుడి సాంగ్, నమో నమో శివాయ సాంగ్ అయితే అందరూ తెలియకుండానే చేతులు ఇట్లా వచ్చేస్తాయి. ద విజువల్స్ చూసినప్పుడు తెలియకుండానే చేతులు ఇలా వచ్చేస్తాయి అనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఇప్పుడు ఈ సాంగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఇక్కడే చెప్తాను. ద వే అల్లు అరవింద్ గారు ఎట్లా ట్రీట్ చేశారంటే, ఇంట్లో ఒక చిన్న బిడ్డ వస్తే ఎన్ని ఫంక్షన్స్ చేస్తాం కదా మనం, దోగాడిందని, నడుస్తుందని, అమ్మా అనిందని, అలా ఒక ప్రోడక్ట్ ని ఎంత చేస్తామో, సాయి పల్లవి గారు ఆయనకు ఒక బిడ్డ, నాగ చైతన్య ఒక బిడ్డ, చందు మొండేటి ఒక బిడ్డ, సినిమానే నాకు ఒక పెద్ద బిడ్డ అన్నట్టుగా ఎక్కడ ఆలోచించకుండా బన్నీవాస్ గారికి రైట్స్ ఇచ్చేసి వెళ్ళిపో అన్నారు. దట్ ఈస్ వాట్ మన సినిమాలో చూస్తున్నాం ఈరోజు. ఎక్కడ ఒక చిన్న పొరపాటు పోయినా అంత డబ్బు పెట్టి ఎంత తీశారేంటి అంటే ఆ ప్రొడ్యూసర్కి డైరెక్టర్ మీద ఉండే నమ్మకం అలాంటిది. సో దట్ ఈస్ వాట్ దే బిలీవ్డ్ బన్నీవాస్ గారు ఆన్ చందు మొండేటి. సో చందు మొండేటి తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు, ఏం చెప్పాడో అక్కడ అలా పెట్టాడు అనమాట. దీంట్లో ప్రతి ఒక్కరి కష్టము ఉందండి. మనం మాట్లాడుకునే దానికన్నా మనం థియేటర్లో చూస్తే చాలా బాగుంటుంది. ఓవరాల్ అయితే సూపర్ డూపర్ హిట్ అంటారు. 4.5/5 ఫర్ దిస్ మూవీ. ఫస్ట్ టైం నేను ఇంత రేటింగ్ ఇవ్వడం. తండేల్ రాజు వ్యాలంటైన్స్ డేకి ఒక బ్యూటిఫుల్ స్టోరీతో ముందుకు వచ్చాడు. థియేటర్స్ చూసి ఎంజాయ్ చేయండి. లవ్ స్టోరీ విత్ స్ట్రగుల్సా? లవ్ స్టోరీ విత్ స్ట్రగుల్స్ కాదు, లవ్ స్టోరీ ఇన్ ద స్ట్రగుల్. ఓకే.